అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొబ్బేసిందే కాకుండా తిరిగి పాఠాలు చెప్తున్నాడు. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టుకొని మళ్ళీ తిరిగి పాఠాలు చెప్తున్నాడు. మేము పెట్టుకున్నాము, తిరిగి డబ్బులు ఇచ్చేస్తాము, మేము లేఖలు రాసాము, దానికి ఎంత అయిందో చెప్పండి, ఇంకా ప్రభుత్వం స్పందించలేదు, అధికారులు స్పందించలేదు, నేను ఎవడు పెట్టుకోమన్నాడయ్యా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం పెట్టుకోవాలన్నా కానీ మీటింగులు ఎవరితో పెట్టుకున్నా, ఎమ్మెల్యేతో పెట్టుకున్నా, మంత్రులతో పెట్టుకున్నా సచివాలయంలో పెట్టుకోవాలి కానీ ఆ సెటప్ అంతా కూడా తడబెల కొంపలో పెట్టేసుకొని ఆ ఫర్నిచర్ అంతా దొబ్బేసి ప్రభుత్వ సొమ్ముతో అది కూడా కిటికీలు కానీ కమోడ్లు కానీ బాత్రూమ్లు కానీ తక్కువ లెక్కతో ఒక 75 లక్షల రూపాయలు వేసావు ప్రభుత్వ ఖజానాకి. ప్రభుత్వ ఖజానాకి 75 లక్షల రూపాయలు టోకరే వేసాడు, బొక్కెట్టేసాడు. ఇవాళ వచ్చి మరి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు. ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో చూడండి ఒకసారి. మేము లేఖ రాసాం ప్రభుత్వానికి, ఇంకా స్పందించలేదు అధికారులు, మేము డబ్బులు ఇచ్చేస్తానన్నాం. ఎవరు పట్టుకెళ్ళాలి మిమ్మల్ని? గతంలో ఇవే ఆరోపణలు అప్పటి స్పీకర్ అయినటువంటి, అంటే గత ప్రభుత్వంలో స్పీకర్ అయినటువంటి కోడెల గారి పని చేశారు కదా. ఆయన కూడా చెప్పాడు కదా అప్పుడు, నేను ప్రభుత్వానికి లేఖ రాశాను, దాని ఖర్చు ఏదైతే ఉందో అవి నేను చెల్లిస్తాను తిరిగి, కానీ ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. అసెంబ్లీలో అంబటి రాంబాబు ఏమన్నాడు, పట్టుకెళ్ళడం తప్పు, నువ్వు తిరిగి ఇచ్చేసినా సరే కేసులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కేసులు అయితే ఖచ్చితంగా బుక్ చేస్తాము, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అని ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడాడు. మరి మీరు మీ వరకు వచ్చేటడికి శుద్ధపోస మాటలు. అయితే ఏముంది, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా వ్యక్తి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చెప్పించి కొడతారు అలా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి కొంప ఏమన్నా సచివాలయమా? అంటే నువ్వు సపరేట్గా క్యాంప్ ఆఫీస్ అని పెట్టేసుకుని ఒకటి, సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ నీ కొంపలో ఎందుకు ఉందయా? దానికి కూడా మళ్ళీ ప్రజల సొమ్మే, నీ ఇంట్లో వేసుకున్న సెటప్ కూడా ప్రజల సొమ్మే. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఇంట్లో సెట్టింగ్ వేసేసుకోవాలి, ఇంట్లో సెట్ వేసేయాలి. ఒకవేళ ఆటి వరకే పరిమితమేమో, సరే గుడికి వెళ్ళడం ఇష్టం లేదులే, ఇంట్లో సెట్ వేసుకుంటున్నాడు, వేసుకున్నాడు అని చెప్పి అనుకున్నాం. చివరికి సచివాలయ సెటప్ కూడా ఇంట్లో వేసుకున్నాడు. వేసుకొని అక్కడ ఉండాల్సిన ఫర్నిచర్, అది కూడా ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్లి తాడేపల్లి కొంపలో పెట్టుకున్నాడు. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఏం జరిగినా, ఏం చేసినా, ఏ మీటింగ్లు పెట్టుకున్నా అక్కడే పెట్టుకున్నాడు. ఇవాళ తిరిగి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా నీకు జైలు గ్యారంటీ, ఖచ్చితంగా నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారు, అందులో సందేహం లేదు. నువ్వు తిరిగి ఇచ్చేస్తానన్నా, ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడినా ఉపయోగం ఏమీ లేదు. 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసి ప్రభుత్వ సొమ్ముతో ఇలా కొంపకి కిటికీలు, కమోడ్లు, వాటర్ ప్రూఫ్ సంబంధించి అవి అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, అన్నిటికీ వాడేశాడు, కోట్ల రూపాయలు వాడేశాడు. ఇవాళ తిరిగి ఇచ్చేస్తాను నేను, పట్టుకెళ్ళవే తప్పు. నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఎందుకు? ఆ రోజు నేను ఎన్నుకున్నది ఎందుకు? కొంపలో కూర్చొని మీటింగ్లు పెట్టేసుకొని సమీక్షలు చేసేసి ఇచ్చేస్తామని కాదు కదా. చిన్న దొంగ కాదు, అందుకే నేను దొంగ అనేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫర్నిచర్ దొంగ, వీలైనంత కాడికి దొబ్బేశాడు. అన్ని రాజభోగాలు కూడా ప్రజల సొమ్ముతోనే, ఒకటి కాదు రెండు కాదు. సిగ్గనేదని ఏమైనా అనిపిస్తుందా నీ బతుకు అసలు కొంచెం అయినా కానీ? ఎంత బతుకు ఇంటి వెనకాల తెచ్చినట్టు ఫర్నిచర్ దొబ్బడి ఏంటి అసలు? నువ్వు ముఖ్యమంత్రివే కదా. అంటే ఏమనుకున్నాడంటే 30 ఏళ్ళ కాల పాటు మనమే ఉంటాంలే, మనం ఏం చేసినా కానీ చెల్లుబాటు అయిపోద్ది, పెద్దగా ఎవడో పట్టించుకోడు మనల్ని, ఫర్నిచర్ ఏముంది ఏదైనా తీసుకొచ్చేసి అవసరం అయితే. ఇంకా సెటప్ వేసేసాడు అంతే. ఇన్నాళ్ళు మేము ఏమనుకునే వాళ్ళంటే, వెనకట్ల రాజముద్ర చూసి ఏమనుకునే వాళ్ళం అంటే, నిజంగా సచివాలయానికి వెళ్ళాడేమో, అక్కడే మీటింగ్ పెట్టుకున్నాడేమో, అందుకే ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయని చెప్పి అనుకునే వాళ్ళు. అది తాడేపల్లి కొంప అని చెప్పేసి మాకు నిన్న తెలిసింది. నేను ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాకు నిన్న అర్థమైంది. చివరికి సచివాలయం సెటప్ కూడా కొంపలో వేసుకున్నాడు రా. కొంపలో వేసుకుని బయటకు వచ్చి పాఠాలు చెప్తున్నారు మాకు వీళ్ళు. సిగ్గు కూడా, నీకు సిగ్గు అనిపించట్లా అసలు? ఆ అడ్మిన్ ఎవడో పడుపు నాన్నైనా మార్చు, లేదంటే మీ విధానాలైనా మార్చుకోండి.
మళ్ళీ కవర్ చేసే ప్రయత్నాలు, మేము డబ్బులు ఇచ్చేస్తాం కావద్దని, ఎటు దొబ్బేసిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత నేను కాళ్ళతో డబ్బులు ఇచ్చేస్తాను, కాళ్ళతో తిరిగి ఇచ్చేస్తాను. తప్పే. గతంలో మీరు మాట్లాడిన మాటలే, ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే ఇవాళ పాఠాలు చెప్తానంటే అవ్వదు, కుదరదు అలాగా. ఇది ఒకటనే కాదు, చాలా రకాలుగా దోచేశాడు. ఇసుకలో కానీ మద్యంలో కానీ ఆ అవినీతి అంతా బయటకు తీస్తామంటే బోల్డ్ వచ్చుద్ది. ఆల్రెడీ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏమన్నాం, ఇప్పటికే ఏమన్నాలే, అందులో కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా అయిపోయింది, కాలిపోయినట్టే. నువ్వు ఏదైతే క్రూరంగా మానవత్వం లేకుండా ప్రతిపక్ష నాయకుల పైన ఏ విధంగా కక్ష సాధించావో, నీ పైన అన్యాయంగా ఏం చేయవసరలా, నువ్వు చేసిన అవినీతి బయట తీస్తే సరిపోద్ది. అంటే ప్రజలు అధికారం ఇచ్చారు కదా, మనల్ని ఎవడో అడగలే అని చెప్పేసి అని నిస్సిగ్గుగా, కనీసం నీకంటే బుద్ధి జ్ఞానం లేకపోయింది. సరే, నువ్వు కొన్ని మీడియా సంస్థలకి రావద్దు అని అది ఆదేశాలు ఇచ్చావు. ఈనాడు, ఏబిఎన్, అలాగే టీవీ5, ఈ 3 ఛానల్స్ నిషేధం. సీఎం మీటింగ్ ఏది జరిగినా ఆ 3 ఛానల్స్ అక్కడికి రాకూడదు. మిగిలిన ఛానల్స్ ఉన్నాయి కొన్ని, టీవీ9, ఎన్టీవీ, సాక్షి, 10 టీవీ, ఇంకా చెప్పుకుంటే పోతే ఇంకో 2-3 ఉన్నాయి చిన్న చిన్నవి. మరి వాళ్ళు అనంతన్నారా కడుపు గడితంతా మాకు తెలియట్లా. వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళని కొంపకు వస్తారుగా, వచ్చినప్పుడు వెనకతల రాజముద్ర కనబడుద్ది కదా, కనబడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర ఏదైతే ఉందో అది కనబడుద్దిగా వెనకతల. కనబడినప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు, మీరు సచివాలయంలో పెట్టాల్సిన మీటింగ్ నీ కొంపలో పెట్టుకుంటున్నావు అని ఒక్కడన్నా చెప్పాడు? అసలు చెప్పే ప్రయత్నాలు చేయరు. పైగా ఇవాళ డిబేట్లు చూస్తుంటే అన్ని సొంతపోసం మాటలే. మీరు కూడా పాఠాలు చెప్పాడు మాకు, మీడియా అలా ఉండాలి, మీడియా ఎలా ఉండాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా మళ్ళీ ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలా, డబ్బులు ఇచ్చేస్తావా, లేఖలు రాస్తావా, అంటే నువ్వు చెప్పినట్టు అలా వింటారా? ప్రభుత్వం నువ్వు చెప్పింది వింటారనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు ఇందులో జైలుకి వెళ్లాల్సిందే, అరెస్ట్ అవ్వాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. గతంలో మీరు మాట్లాడిన మాటలే. ఇది ఒకటనే కాదు, ఇంకా నువ్వు చేసిన అవినీతి చాలా ఉంది. ప్రజల సొమ్ముతో నీ కొంపకి అంగు ఆర్పాటాలంటే మాకు అర్థం కావట్లా. ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇది ఒకటే, ఇంకా ఎన్ని రావాలో తెలియదు, ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. సిగ్గు ఉండాలి, కవర్ చేసుకోవడానికి కూడా మనకు కొద్దిగా సిగ్గుపడాలా, అది తెలుసుకోండి ముందు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇంకా ట్విట్టర్ ఒకటి ఉంది మనకి, గగ్గోలు మాట. ఇంకా ఇప్పుడు వస్తారు కొంతమంది, ఆ మేధావులు వస్తారు, ఇంకా రానివ్వండి చూద్దాం, ఆలోచించినట్టు మాట్లాడతాం. దీనికి కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తారు మేధావులు అంతా కలిసి. ఒక్కొక్కడికి చెప్పు దెబ్బలా కొడతారు, గుర్తుపెట్టుకుని బాగా.